మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, 2025 డిసెంబర్కి చేరుకున్నాం. చూస్తూనే టైం చాలా తొందరగా అయిపోయింది. కాలంతో పాటు మనం కూడా వెళ్ళిపోతున్నాము. ఏళ్ళనాటి శైలిలో ఉన్నారు ప్రజెంట్ మేషరాశి వాళ్ళు. ఈ డిసెంబర్ మాసం మరి ఎండింగ్ ఎలా ఉంటుంది? తీపి జ్ఞాపకాలతో ఏమైనా ఎండ్ అవుతుందా? యాస్టీస్గానే ఇబ్బందికరంగా ఉంటుందా? ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 2025 సంవత్సరం డిసెంబర్ మాసం మేషరాశి వాళ్ళకి ఎలా ఉందంటే, మన వాళ్ళు ఇంగ్లీషు సంవత్సరానికి బాగా అలవాటు పడ్డారు. వాళ్ళకు అనుగుణంగానే మనం మాస ఫలితాలు చెప్దాము. ఇంగ్లీష్ సంవత్సరంలో ఇది చివరి మాసం. ఈ మాసం వీళ్ళకి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకత ఏదైనా ఉంటే మనం కొంత చెప్పుకుందాం. మేషము అంటే కాలపురుషుడికి మొదటి రాశి తల. ఈ మేషరాశి మేక యొక్క తల ఎలా ఉందో అలా ఆకాశంలో కనిపించడం వల్ల ఇది మేషము. మేషం అంటే మేక అని అర్థం అనమాట. కాలపురుషుడి తల కాబట్టి వీళ్ళు ఎక్కువగా కాలభైరవ ఆరాధన ఎక్కువ చేయాలి. వీళ్ళు అష్టమ రాశి కూడా వీళ్ళకు వృశ్చికమైంది, దానికి కూడా అధిపతి కుజుడే అయినాడు. ఈ మేషరాశి వాళ్ళు ఎవరేం చెప్పినా నమ్మేస్తారు, దాన్ని చేసేదానికి డిసైడ్ అయిపోతారు. ఎవరేం చెప్పినా చేస్తుంటారు. ఈ మామూలుగా ఇప్పుడు మేక అనుకోండి, ఒకటి వెళ్ళిందంటే ఫస్ట్ దాని వెంట అన్నీ వెళ్ళిపోతాయి. కొండలు ఎక్కువ ఎక్కుతాయి. అవి ఎక్కినట్టు కొండలు, అవి గుట్టలు కొండలు అవి ఎక్కి తింటేనే వస్తాయి. అవి మామూలుగా ఎద్దులు ఆవులు అయితే ఫ్లాట్గా ఉండే ల్యాండ్స్ కొంతవరకు హైట్ ప్రదేశాలు ఎక్కుతాయి. కానీ ఈ మేకలు ఎక్కినట్టు ఏ ప్రపంచంలో ఏ జంతువు ఎక్కదు. వాటిపైన రాయిని పరుగులెత్తాయి కావాలంటే. అంటే ముందు వెనక ఆలోచించకుండా పొడుస్తాయి. మేషరాశులు కూడా అంతే, ముందు వెనక ఆలోచించరు, ఏమనుకుంటే చేస్తూ ఉంటారు. దాంట్లో నష్టాలు ఎక్కువ వస్తాయి వీళ్ళకు. తలకు సంబంధించిన సమస్య కంపల్సరీ ఉంటుంది. హెడేక్ కానీ హెయిర్ ఫాలింగ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. చాలా నెలలుగా చెప్తూనే ఉన్న విషయాన్ని మాత్రం. అంటే వీళ్ళు గుడ్డిగా ఇంకొక నమ్మకూడదని అర్థం. కాలభైరవాదన ఎక్కువ చేయాలి. కాబట్టి వీళ్ళు ఎక్కువ కష్టము తక్కువ ఫలితము, ఎక్కువ ఆలోచనలు ఎక్కువ పనులు చేసేయాలనేటువంటి చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇంకోటి ఏమంటే, వీళ్ళు తినాలని డిసైడ్ అయితే మాత్రము ఎంతైనా తింటారు. వీళ్ళు ఒక 10 వెరైటీస్ కూడా సరే తింటారు. మళ్ళీ లావెక్కరు, స్ట్రెంగ్త్ బాగుంటుంది వీళ్ళకు. కాబట్టి మంచి పరిజ్ఞానము, ఇంటెలిజెన్సు అన్నీ ఉంటాయి. ఫలితమే చూస్తే అదే ఒక ఐస్ గడ్డలా కరైపోయింటుంది. ఎఫర్ట్ ఏమో ఎంతో ఉంటుంది, రిజల్ట్ తక్కువ ఉంటుంది. వీళ్ళ ఎఫర్ట్కి రిజల్ట్కి సంబంధం ఉండదు. గుడ్డిగా ఎక్కువ నమ్ముతారు. ఇక్కడే వీళ్ళు నష్టపోవడం కారణం. వీళ్ళ వల్ల వేరే వాళ్ళు ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారు. వీళ్ళు నమ్మించి వాళ్ళు బెనిఫిట్ పొందుతూనే ఉంటారు. వీళ్ళు తెలిసినా కానీ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి సహజంగా వీళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకో ట్రై చేసుకుంటారు, ఇంకొకరికి ఉపయోగపడిపోతారు. ఈ మధ్య కూడా మన రాష్ట్రాల్లో చెప్పారు, ఎందుకు గురుగారు ప్రతి నెల ఇదే చెప్తున్నారు రొటీన్గా అంటే, వీళ్ళ యొక్క ప్రత్యేకమైన లక్షణం ఇదే, ఎక్కువ లక్షణం ఇదే అనమాట. కాలభైరవారాధన చేయాలి. ఈ మాసం నేను ప్రత్యేకంగా చెప్తున్నది అంటే, కాలపురుషుడికి మొదటి రాశి వాళ్ళు కాలభైరవారాధన చేయడం వల్ల సక్సెస్కి దగ్గర అయిపోతారు, సక్సెస్ బాగా కొడతారు. ఎందుకంటే ఈ రాశి చక్రాన్ని కాలభైరవుడితోనే పోల్చారు. కాలభైరవుడే మనిషి పుట్టినప్పుడు మొట్టమొదటి తలే వచ్చి ప్రపంచాన్ని చూస్తుంది, బ్రీతింగ్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు అశ్విని నక్షత్రంతో ఈ రాశి ప్రారంభమవుతుంది. ఆ అశ్విని నక్షత్రం కేతు అధిపతి. కేతు గ్రహానికి తల లేదు, మళ్ళీ ఈ రాశి ఏమో తల. అంటే వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, మళ్ళీ చేతకంతనం ఉంటుంది అనే విధంగా, అరే మనమే తప్పు చేశాము, ఇంత తెలివి ఉంది నీకు, నువ్వు ఎందుకు ఉపయోగపడలేదు. కొంతమంది ఇష్టం చేస్తుంటారు, ఏమోలేరా నా వల్ల మంచి జరిగింది పో అనే లెక్కలు అంటాడు. ఆడవాళ్ళైనా కూడా ఇదే పరిస్థితి. అందువల్ల వీళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీకి బాగా ఉపయోగపడిపోతారు. ఆడవాళ్ళు అయితే మగవాళ్ళకి, వీళ్ళ వల్ల వాళ్ళకి బెనిఫిట్ కదా, ఫ్యామిలీకి బెనిఫిట్, ఎవరికొవరికి బెనిఫిట్ కాబట్టి కుటుంబానికి ఎక్కువ బెనిఫిట్. ఫైనల్గా తీసుకుంటే టోటల్గా వీళ్ళు ఏదో సాధించలేకపోయిన అసంతృప్తినే ఉండాల్సి వస్తుంది. అదే ఎక్కువ మందిలో తేలుతూ ఉంది. గిల్టీ ఎక్కువ ఉంటుంది. ఎఫర్ట్కి రిజల్ట్కి తేడా లేనప్పుడు అదే వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఈ రాశిలోనే రవిగ్రహం ఉచ్చస్థితి పొందుతుంది. కొంతమంది ఈ రాశిలో హెడ్ వెయిట్ ఉండేవాళ్ళు దండిగా ఉంటారు, భలే తలపోగులు వాడికంటూ ఉంటారు. తలే కదా ఈ రాశి, అక్కడే కదా రవిగ్రహము. రవిగ్రహం అంటే గ్రహరాజు కదా. ఇంకోటి ఏమంటే ఈ రాశిలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కానీ వాళ్ళ చేతితో ఒక మెడిసిన్ తీసుకున్నాం అనుకోండి, ఇమ్మీడియట్ తగ్గుతుంది. అశ్విని నక్షత్రం అంటే
వైద్య నక్షత్రము. అశ్విని దేవతలు దేవ వైద్యులు. ఆ అశ్విని నక్షత్రంలో ఎవరంటే వాళ్ళ చేతితో ఏదైనా వాటరు, ఒక కషాయము, ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే అవతల వ్యాధుల వల్ల తొందరగా తగ్గుతుంది. తీవ్ర వ్యాధులతో ఎవరైనా వాళ్ళ ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా తీవ్ర వ్యాధులతో ఉంటే వాళ్ళ చేత డైలీ మాత్రం వాళ్ళకి ఇస్తూ ఉండమని చెప్పచ్చు. మంచిది, ఇది మంచి విషయం కదా. వైద్యులు అంటే ప్రపంచానికి ఉపయోగపడేవాళ్ళు కదా. ఈరోజు వైద్యుడు లేకపోతే ప్రపంచం గోయిందా, అటువంటి నక్షత్రంతో ప్రారంభమైందన్నమాట ఇది. కాబట్టి రవిగ్రహం కాబట్టి వీళ్ళకు ఈ రాజకీయపరమైనటువంటి ప్రజా సంబంధాలతోనూ బాగా కనెక్టివిటీ బాగా పెట్టుకుంటారు. ఓపెన్ ప్లానెట్ కదా. అందున ఇక్కడ శుక్ర నక్షత్రం భరణి ఉంది. భరణి నక్షత్రం అంటే కాళికాదేవి యొక్క నక్షత్రం, కామాఖ్య కాళికాదేవి. కాళికాదేవి ఆరాధన కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది ఈ మాసం మనం క్లుప్తంగా ఇక్కడ కట్ చేద్దాము. ఇక మేషరాశి వాళ్ళకి ఈ మాసం రాశ్యాధిపతి అష్టమ స్థానం భాగ్యస్థానానికి వస్తున్నాడు, అది మంచిది. అదేవిధంగా రవిగ్రహం పంచమాధిపతి భాగ్యానికి వస్తున్నాడు, అది మంచిది. బుధ శుక్ర గ్రహాలు కూడా ముందు వెనక వీళ్ళతోనే ప్రయాణిస్తున్నారు. వాళ్ళను కూడా వీళ్ళే కంట్రోల్ చేస్తారు, రవి కుజులే కంట్రోల్ చేస్తారు. వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తున్నారు కాబట్టి దానివల్ల మేము వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇక వ్యయ స్థానంలో శనిగ్రహం ఉంది. వ్యయంలో శని ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా ఉండదు, పడుకునే స్థానం కాబట్టి అక్కడ శనేశ్వరుడు బాధకాధిపతి వ్యయంలో పడ్డాడు, అది మంచిదే. కానీ ఏలినాటి శని ప్రభావం అంటున్నారు కదా, నాకు తెలిసి మనం అనుకున్నంత ప్రభావం ఏమీ లేదు. నిద్ర లేకపోవడము, ఆలోచనలు ఎక్కువ ఉండడము ఇట్లుంటుంది. ఏలినాటి శని లేకపోయినా వీళ్ళు పనిచేయడంలో పెద్ద హీరోలు వీళ్ళు. ఏలినాటి శని అడ్డం పెట్టుకుని వీళ్ళు కాలు కూర్చునే వాళ్ళు ఏం కాదు. దానివల్ల నిద్రాభంగం ఎక్కువ ఉంటుంది, దూర ప్రాంతం కాబట్టి, అంటే 12వ స్థానం కాబట్టి. లాభంలో రాహు సూపర్ బెనిఫిట్ వీళ్ళకు. ఈ లాభంలో రాహువు వీళ్ళకు ఇంకా కూడా మళ్ళీ 10వ ఇంట్లోకి రాహు వెళ్తాడు కాబట్టి రాహు వీళ్ళకి నెంబర్ 1 ఫేవర్గా ఉన్నాడు. ఏదో ఒకటి ఈ 2-3 సంవత్సరాల్లో రాహువు వీళ్ళకి గ్యారంటీగా లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. చాలా మెమరబుల్ గిఫ్ట్ ఇస్తాడు రాహు. ఇంకా తొందరలో ఒక 2-3 నెలల తర్వాత మన గురుగ్రహం 4వ ఇంట్లోకి వచ్చే స్థితిలోకి వస్తుంది. భాగ్యాధిపతి కేంద్రంలో వచ్చే స్థితి వస్తుంది కాబట్టి వేరే షార్ట్లీ మనకు తొందరలో మంచి శుభశకనాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ తీసుకుంటే గ్రహాలు బాగున్నట్లే. శనేశ్వరుడు వల్ల మాత్రము ఏదో ఒక అన్కంఫర్ట్, కసకస ఉండడము, నిద్ర రాకపోవడం ఉంటుంది. ఏలినాటి శని జన్మంలోకి శని వచ్చినప్పుడు ఎక్కువగా పరిగణలోకి తీసుకోమని నా అభిప్రాయం. ఇప్పుడు ఏదో శని ఏదో చేస్తున్నాడు, వీళ్ళని పొడిచి లేవదీసి ఉతికి ఆరేస్తున్నాడు, అదంతా ఏం లేదు. ప్రశాంతత పెట్టకుండా ఒక టార్చర్ ఉంటుంది. ఈ అక్రమ సంబంధాలు బయటపడి కూడా ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటారా? ఇప్పుడైతే ఈ బాధ వాళ్ళకలేదు, ఎందుకంటే దానికి కారకుడు రాహు లాభంలో ఉన్నాడు. రాహు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాటిలో ఇరికి తగిలిచ్చేస్తాడు. రాహు లాభంలో ఉన్నప్పుడు ఒకవేళ అట్ట వేదన ఉంటే దానివల్ల బెనిఫిట్ కూడా ఉంటుంది. వీళ్ళకి ఎవరైనా అటువంటి వాళ్ళు అటువంటి జాతకరీత్యా అటువంటి అరమరకలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కొంతమంది ఇల్లీగల్ కాంట్రాక్ట్స్లో కొంతమంది సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా, మూడో కంటికి తెలియకుండా. రాహు లాభంలో ఉన్నాడు కాబట్టి, రాహు దానికి కారకుడు కాబట్టి దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నాను. అట్లా నేను చెప్పినసే పలానా చెప్పాడు, ఇవంతా మనం జాగ్రత్తగా చెప్పాలండి. ఎందుకంటే ఇక్కడ ఎంకరేజ్ చేయకూడదు. అసలు గురువుగారే చెప్పారు, విశ్లేషణలో భాగంగా మనం చెప్తున్నాం కానీ అది కరెక్ట్ కాదు. కానీ సమాజం మనం చెప్పకపోయినా బౌండరీలు 6లు స్టేడియాలు దాటి వెళ్ళిపోయినారు. ఇవి ఈ రోజుల్లో చాలా నార్మల్ కదా అంటున్నారు. జనరల్ అయిపోయింది. మామూలు లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అట్లుంటేనే రూములు ఇచ్చేస్తున్నారు. మనకు హాస్టల్స్లో వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండొచ్చని ఇస్తున్నారు. హైదరాబాద్లో చెప్తున్నారు. అంటే కో లివింగ్. మరి ఇంకేముంది, వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి కావాలని ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. నా అబ్బాయి నాతో కూడా ఒకే రూమ్లో ఉంటామని చెప్తున్నారు, ఆ అంకులు అంటున్నారు. ఇలా అంతా పోతూ ఉంది. అంతవరకు వెళ్ళిపోయారు. అది ఎక్కడో పోతూ ఉంది పరిస్థితి. ఇంకా దానిపైన మాట్లాడితే మనకు ఇంక రాశి ఫలితాల సమయంలో వేరే విషయం మాట్లాడాలి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ రాహు బలం బాగుంది, రవి కుజ బలం బాగుంది, గురు బలం బాగానే ఉంది. గురువు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి సహకార స్థానం కాబట్టి కమ్యూనికేషన్స్ బాగానే ఉంటాయి. శని వల్ల ఇబ్బంది, శని ప్రశాంతత లేకుండా చేస్తాడు. ఎవరు ఏమనాల్సిన పనిలే, మనకు నిద్రే పట్టకపోతే చాలు, అది పెద్ద టార్చరు. నిద్ర స్థానంలో శని ఉన్నాడు. మనకు లేదంటే నిద్ర బాగా పట్టినా చుట్టుపక్కల పురుగులు కీచుకుని అరసనే అనుకో, ఈ పురుగులు గోలేంద్ర బాబు అనిపిస్తుంది. అట్లా ఏదో ఒకటి ప్రకృతిలో తయారవుతుంది వీళ్ళకు. ధనపరంగా ఎలా ఉంటుంది ప్రస్తుతం? ధనపరంగా బాగానే ఉంటుంది.
కాకపోతే వీళ్ళకేరా అంటే వీళ్ళ అవసరాలకు ఒక అన్న వేరే వాళ్ళ అవసరాలు ఎక్కువ తీరుస్తుంటారు కాబట్టి అక్కడ ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది. అదే కదా చెప్తుంది, ఏదో సాధించలేకపోతున్నాం అనే లోటు వీళ్ళకు ఎప్పటికీ ఉంటుందని కదా. వీళ్ళకి కష్టం అంటే నిలబడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుంటే ఎలా ఉంటుంది? ప్రాపర్టీస్ కొనుక్కుంటే వీళ్ళు వేరే వాళ్ళ పేరు రాయాలి. వీళ్ళది అంటే వీళ్ళది కాదు. వేరే వాళ్ళ పేరు రాస్తే గ్రోత్ ఉంటుంది, వీళ్ళ పేరు తీస్తే గ్రోత్ ఉండదు. అది అమ్మేశారనుకోండి వారానికంతా డబుల్ రేట్ అవుతుంది. నేను నా దగ్గర నేను రోజులు అది రేట్ లేదు, నేను అమ్మిన తర్వాత నెలకంతా అది మంచి రేటు పోయింది అంటారు. అటువంటిప్పుడు వీళ్ళకి నమ్మకస్తులతో రాయాల. పెండ్లి కాలేదంటే ఇంట్లో తల్లిదండ్రుల పేరుతో రాయాలి, పెండ్లి అయితే భార్య పేరుతో రాయాలి. అప్పుడు గ్రోత్ ఉంటుంది. మేషరాశి వాళ్ళు ఇది నాదే అని అంటే అది వాళ్ళది కాదు, ఇంకొకరి పేరు పెట్టుకోవాలి వీళ్ళు. అందుకే మేషరాశిలో గొప్ప సైకిల్లో చాలామంది బినామీలు పెట్టుకుంటారు. వాళ్ళ పేరు చేసుకున్న రోజులు వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. అది గమనించి వాళ్ళ నమ్మకస్తులు పెట్టుకుంటారు. ఇది లైఫ్ టైం సొల్యూషన్ ఇది. కాబట్టి ఇప్పుడు గ్రహస్థితిలో ఇతనికి కొంచెం రాహు బాగా సపోర్ట్గా ఉన్నాడు. రాహు సపోర్ట్గా ఉంటే ఇంకంతా వీళ్ళదే రాజ్యం. శనేశ్వరుడు వల్ల వీళ్ళకైతే అన్కంఫర్ట్ ఉంటుంది, కాస నస ఉంటుంది. 10 నిద్రపోలు 12 నిద్రపోతారు, అంతే తేడా. ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఈ వైవాహిక జీవితం మీద ఏమన్నా పడుతుంది, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ పరంగా ఏమన్నా? వీళ్ళకు చెప్పాను కదా, కొంతమందికి ఒక్కోసారి హెడ్ వెయిట్ లాగా కూడా మాట్లాడేస్తారని, అవి బాగా ప్రభావం చూపిస్తాయి. చూపించి అది ఇప్పుడు ఎవరిని లెక్క చేయని పరిస్థితి ప్రపంచం వెళ్ళిపోయింది. భర్తను భార్య లెక్క చేసే పరిస్థితుల్లో కనిపించలేదు, భార్యను భర్త లెక్క చేసే పరిస్థితుల్లో లేదు. ఎక్కువ మాడితే ఎక్కడికైనా వాళ్ళు మాడుతున్నారు, ఎక్కడికైనా దారితీస్తూ ఉంది. ఇంక మేషరాశి వాళ్ళు వచ్చారంటే రవి ఉచ్చస్థితి పొందడం వల్ల ఈ రాశికి ధీమా ఎక్కువ, ధైర్యం ఎక్కువ, నమ్మకం ఎక్కువ, టాలెంట్ ఎక్కువ, గుర్తింపు కావాలన్న తాపత్రయం ఎక్కువ. నాకు డబ్బు రాకపోతే పోతుంది, నేనంటే 10 మంది చెప్పుకుంటే చాలు అనేటువంటి క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే గుర్తింపు కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. అప్పుడేముంది, గుర్తింపు కోసం చేసినప్పుడు ఆదాయం లేకపోయినా పర్లేదు అనుకుంటారు కదా, గుర్తింపే ఆదాయం అనుకుంటారు కదా. ఇట్లా పలు కోణాల్లో నేను చెప్తున్నాము. ఇంకా వేరే విధంగా కూడా ఆలోచన చూస్తే పలు కోణాలు నష్టపోతారు. లాభం తెచ్చే పెట్టుబడులు అంటే ఏమై ఉండొచ్చు అంటారు ప్రస్తుతానికి? వీళ్ళు మల్టీ టాలెంటెడ్ అండి. వీళ్ళు ఇప్పుడు పలానా పని చేస్తారనేసి మనం నిర్ధారించి చెప్పడానికి లేదు. వీళ్ళకి ఏం ఆలోచన వస్తే అది చేస్తారు, ఏం ఆలోచన వస్తే దాన్ని చేస్తారు, చేసి దాని కథ ఏమో చూస్తారు వీళ్ళు. అంటే ఇది చరరాశి అంటే ఏమి, కదులుతూనే ఉంటుంది, వీళ్ళ నిర్ణయాలు మారుతూనే ఉంటాయి. వీళ్ళు గుడ్డిగా అందరూ నమ్ముతారని చెప్పాను కదా. ఎందుకు నమ్మాలి? ఒరే బాబు నీ పని ఇది, నాకు టాలెంట్ నేను చేసుకున్నానొచ్చు కదా. ఒకటి చిన్న విషయం ఒకటి అంటనేస్తే వీళ్ళు బాగా దాన్ని జూమ్ చేసి మొత్తం చూసి ఇది వాడిని పిలిచి చెప్తారు, నీ ఇది కాదరా బాబు, దీని వెనక ఇంత ఉంది, నువ్వు చేసుకుంటే చేసుకో, లేదా చేసేమని చేయిస్తాను, అన్ని ఆఫర్లు ఓపెన్ ఆఫర్లు ఇస్తారు వీళ్ళు. స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం, వీళ్ళ చేసిన పనికి వీళ్ళకి అంతగా గుర్తింపు రాదు, కష్టం వేరే వాళ్ళు వెతికెళ్ళిపోతారు అన్నమాట. ఆ ప్రభావం ఎంతో కొంత తగ్గి, సో వీళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలం రావాలంటే మంచి రెమెడీ ఏమైనా ఉంటుంది? కాలభైరవారాధన చెప్పాను కదండి, కాలభైరవారాధన చేయాలి. వీళ్ళకి నమ్మకస్తులు అంటే వీళ్ళ తల్లి తండ్రి కూడా పుట్టిన అన్నదమ్ములు నమ్మకంగా ఉంటే వాళ్ళతో, లేదా పెండ్లైంటే భార్యతో, పిల్లలతో ఎక్కువ ప్రాపర్టీస్ ఇట్లాంటివన్నీ పెట్టాలి. వాళ్ళ అకౌంట్లో డబ్బులు పెట్టి వీళ్ళు తీసుకోవాలి. వీళ్ళ దగ్గర డబ్బులు నిలవదు, వీళ్ళే బెటరు. దాన్ని ఏదో దానికి దీన్ని చేద్దాం, దాన్ని చేద్దాం, ఇది చేద్దాం, అన్నీ ఇట్లంటూ ఉంటాయి, గాల్లో వేళ్ళు ఇట్లంటూ ఉంటాయి. ఏదో ఒక లెక్కలు వేస్తూనే ఉంటారు, చేస్తారు. లాభం వచ్చింది సంతోషం, మళ్ళీ దాన్ని ఇంకో దాంట్లో పెడతారు. నష్టం వచ్చింది ఇంకోటి చూస్తారు. మాత్రం ఆగరు వీళ్ళు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కాకపోతే ఎక్కువ నష్టాలు తేలిపోతాయి. అదే వచ్చింది. వీళ్ళు చేసే ప్రయత్నాలు వీళ్ళ దూకుడు అలా ఉంటుంది. దూకుడు స్థిమితంగా ఉండరు. చరరాశి కాబట్టి అందులో మేషం అంటే అగ్నితత్వ రాశి, కుజుడు రాశ్యాధిపతి. కుజుడు అంటే ఏమి అసలు? ఫైటింగ్ మాస్టర్ గుమ్మన కూర్చుంటాడా? ఒక సైనికుడు గుమ్మన చోట గొంతు కూర్చొని మెడిటేషన్ చేస్తాడా? తిరుగుతూ ఉంటాడు. అట్లాగే వీళ్ళు కూడా జీవితం పైన అన్వేషణ చేస్తారు. కాబట్టి వీళ్ళు దీన్ని కంట్రోల్ చేసుకుంటే కాలభైరవారాధన చేయాలి అంతే, ఇతరత్ర పరిహారాలు లేవు. కాలభైరవారాధన నమ్మి చేయాలి. కాలభైరవం ఎక్కువ చదువుకోవచ్చు, చాలా మంచిది. ఇక ప్రస్తుతానికైతే 7 లక్షల్లో ఉన్నారు. లాంగ్ టర్మ్లో ఆ ప్రభావం ఎంతో కొంత తగ్గించుకోవడానికి బెస్ట్ పరిహారం అంటే ఏంటంటే, కాలభైరవుడు యొక్క శిష్యుడే శనేశ్వరుడు. శనేశ్వరుడు గురువు ఉన్నాడు, ఆయనే కాలభైరవుడు. కాలభైరవారాధన చేస్తే వాళ్ళ గురువు దగ్గర పోతే ఈయన పని చేస్తాడా? పని చేయడు. అదే ముడిపడి ఉండేది. కాలపురుడికి మొదటి రాశి, కాలపురుడు అంటే కాలభైరవుడు. కాబట్టి సృష్టికర్త బ్రహ్మే ఆయన ముందర తల వంచాడు. శనేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి భైరవారాధన విశేషంగా చేసుకోవాలి. సింపుల్, వెరీ షార్ట్ కట్ మెథడ్ ఇది.
ఓవరాల్గా మేషరాశి వారి పరిస్థితి ఈ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉంటుంది, శని ప్రభావం తగ్గడానికి అద్భుతమైన రెమెడీ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.